శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. కూడారై వెల్లుం సీర్ గోవింద అనేటటువంటి పాసురాన్ని చాలా విశిష్టమైనటువంటి పాసురంగా చెప్తూ ఉంటారు. ఇంతకుముందు పాసురంలో తాము పెద్దలు చేసిన వ్రతాన్ని చేస్తున్నామని, దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నిటినీ, వస్తువులన్నిటినీ ఇచ్చి తమ చేత వ్రతం చేయించవలసిందని కృష్ణుణ్ణి ప్రార్థించారు గోపికలు. గోపికలు అంటే గోదా మరియు చెలులు. ఇలా ఈ వ్రతం పూర్తయి ఏం చేస్తుంది అంటే, వ్రతంలో జరిగేదేమిటి? కూడారై వెల్లుం అంటే కూడని వారందరినీ కూడా కూడించే గోవింద. గోవిందుడనే ఇక్కడ ఈవిడ సంబోధన చేసింది. కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటి పేరు గోవిందనామం. అది పట్టాభిషేకం కూడా జరిగినటువంటిది గోవర్ధనోద్ధరణం తర్వాత. ఓ గోవింద అంటే నాయకుడైనటువంటి వాడా, అందరినీ పాలించేవాడా, అయితేనే కదా పాలనాధికారం ఉంటేనే మీరందరూ రండి అంటే వస్తారు. అలా కూడనటువంటి వారందరినీ కూడా కూడించేటటువంటి నిన్ను కీర్తించి ఫలితంగా మేము పరను పొంది లోకాలంతా పొగిడేటట్టుగా నీ నుండి సన్మానం పొందుతాం. కావాల్సింది ఏమిటంటే, ఎవరిని ప్రార్థిస్తున్నామో, ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నామో వారు కదా మనని పొగడాల్సింది. నీ నుండి మేము సన్మానం పొందుతున్నాము, నువ్వు మమ్మల్ని సన్మానం చెయ్యాలి అంటే తాము కృష్ణుణ్ణి ఉద్దేశించి వ్రతం చేస్తున్నారు గనక వ్రతం ఫలవంతమైంది అని చెప్పి గోపికలందరికీ అంటే గోదకి చెలులకి అందరికీ కూడా పరమాత్ముడు చక్కగా సన్మానం చెయ్యాలట. ఆ సన్మానం చూసి లోకమంతా వీళ్ళని పొగడాలట. నిజమే కదా, ఈనాటికి కూడా గోదాదేవిని మనం కీర్తిస్తూనే ఉన్నాం. మనం కీర్తించడం ఏమిటి? ఆ రోజుల్లోనే భగవద్రామానుజులు, ఈ మిగిలినటువంటి వాళ్ళు అందరూ కూడా గోదాదేవిని కీర్తిస్తూ ఉన్నారు. ఆమెను కీర్తిస్తూ స్తుతులు రాశారు. ఎవరైతే పరమాత్మని గురించి వ్రతాలు, తపస్సులు, జపాలు మొదలైనవి చేసి సిద్ధిని పొందుతారో వారిని లోకమంతా కీర్తిస్తుంది. అలా కీర్తించడానికి కారణం ఆ స్వామి వారిని అనుగ్రహించటం, సన్మానించటం. అలా మమ్మల్ని నువ్వు సన్మానిస్తే లోకమంతా కీర్తిస్తుంది. అప్పుడు మేము చక్కని వస్త్రాలు ధరించి, దాంతోడు అపురూపమైన ఆభరణాలు ధరిస్తాం. ఏ ఏ ఆభరణాలు ధరిస్తారో చెప్పింది. కంకణాలు ధరిస్తాం, భుజకీర్తులు ధరిస్తాం, చెవిదిద్దులు, జుమికీలు, మెట్టెలు, పట్టీలు, రకరకాలైనవి. ఇవన్నీ కూడా చాలా వరకు మాంగళ్య చిహ్నాలు. మెట్టెలు మాంగళ్య చిహ్నాలు, జుమికీలు మొదలైనవి చెవికి ఉండేటటువంటి ఆభరణాలు, భుజకీర్తులు, కంకణాలు వివాహాత్పూర్వం ధరించినా అవి మాంగళ్య చిహ్నాలుగా కనపడుతూ ఉంటాయి. భుజకీర్తులు ఉన్నాయిట అంటే దండకడియాలంటామే, ఇక్కడి నుంచి కాకుండా ఇక్కడ ధరించేటటువంటివి దండకడియాలు, చేతికి కంకణాలు, చెవులకు ఉండేటటువంటి జుమికీలు, ఇలాంటి ఆభరణాలన్నీ, కాలికి పట్టీలు, మెట్టెలు అంటే గల్లు గల్లుమని మోగుతూ ఉండేటటువంటి నూపురాలు, మాంగళ్య చిహ్నమైనటువంటి మెట్టెలు, ఇవన్నీ కూడా మేము ధరించి వస్తాం. ధరించి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పాయసం వండుతాం. ఆ పాయసం ఏమిటి? నెయ్యి, పాలు దండిగా పోసి ఆ పాయసం పైన నెయ్యి తేరుకునేటట్టుగా చేతుల్లో ప్రసాదంగా స్వీకరిద్దామని ఇలా పాయసం చేతిలోకి తీసుకుంటే నెయ్యి మోచేతుల వెంట కారేటట్టుగా పాయసం వండుతాం. వండి నీతో కలిసి భుజిస్తాం. వీళ్ళు వ్రత నియమాలు పూనినప్పుడు ఒక నియమం చెప్పారు, నెయ్యుಣ್ಣోం పాలుಣ್ಣోం అని. అంటే నెయ్యి తీసుకోము, నెయ్యి స్వీకరించము, పాలు స్వీకరించము. నెయ్యి పాలు మేము స్వీకరించమని చెప్పాం. ఎప్పటిదాకా? వ్రతం పూర్తయ్యేదాకా. వ్రతం పూర్తయింది అంటే నీ అనుగ్రహం మా మీద పడింది, నీ కటాక్ష వీక్షణం మా మీద ప్రసరించింది అనడానికి సంకేతంగా ఏం చేస్తాం? వ్రత పరిసమాప్తి చేసి, వ్రతం పరిసమాప్తమైందని చెప్పడానికి పాలు పోసినటువంటి పరమాన్నం వండి ఆ పరమాన్నం నిండా నెయ్యి పోస్తాం. ఎంతగా పోస్తాం? ఇన్నాళ్ళు మేము తినలేదు కదా, ఆ కరువు తీరేటట్టుగా నెయ్యి పోస్తాం.
పోసి అది మోచేతుల వెంట కారేటట్టుగా చేసి అందరం కలిసి ఆస్వాదిస్తాం. అంటే ఈ రోజుతో వారికి వ్రతం ఫలించి వ్రత ఫలం లభ్యం కాబోతోంది అని చెప్పడం. వ్రత ఫలం లభ్యమైతే ఏం చేస్తారో ఇందులో చక్కగా చెప్పారు. మంచి బట్టలు కట్టుకుంటారట. అంటే ఇంతకుముందు కట్టుకోలేదా? కట్టుకున్నారు. స్వామిని చూడడానికి వచ్చేటప్పుడు పరిశుభ్రమైనటువంటి వస్త్రాలతోనే వచ్చారు. స్వామి చూపు తమ మీద ప్రసరించేటప్పుడు తాము చక్కగా ఉండాలి. మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తుంటే చింకి బట్టలు కట్టుకోం కదా. వాళ్ళు చూడ్డానికి వాళ్ళ కంటికి నొప్పి కలగకుండా ఉండడానికి చక్కగా అలంకరించుకుంటాం. అందుకే స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలంకరించుకుని వెళ్ళారు. శుభ్రమైన వస్త్రాలు ధరించారు, ఆభరణాలన్నీ ధరించారు. అక్కడ ధరించిన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాటి గురించి చెప్తున్నారు. అవి ఇవి కూడా మామూలుగా భౌతికంగా చూస్తే శరీరానికి అందం తెచ్చే అలంకారాలను అనుకుంటాం. కానీ నిజానికి అవి ఆత్మకి మెరుగులు పెట్టే అలంకారాలు, ఆత్మ వికసించడానికి పనికొచ్చేటటువంటి సద్గుణాలనే అలంకారాలు. ఇవన్నీ ధరించి మేము నిన్ను పూజించటానికి వస్తాము. వ్రత ఫల సమాప్తి ఉందే, పరిసమాప్తి. ఆ పరిసమాప్తిలో ప్రధానమేమిటో తెలుసా? మేము ఈ పాయసం తినడం కాదు, నీతో కలిసి తింటాం. అలా ఎందుకు తింటున్నాము అంటే 4 రకాలై మాతో కూడని వాళ్ళందరినీ నువ్వు కూడగట్టావు. 4 రకాలైనటువంటి వారు భగవంతుణ్ణి వ్రతం చేస్తామంటే రారట. ఒకటి, అయ్యో ఆయన్ని పూజించే అర్హత మాకుందా అని తమ నైత్యాన్ని భావించుకునేటటువంటి ఆత్మన్యూనతాభావం కలిగిన వారు. రెండో వాళ్ళు భగవంతుడు ఇంకా మాకు దర్శనమివ్వలేదు అని విరహంతో ప్రణయ కోపం కలిగి వాళ్ళని నేను పూజకి రాను అనేటటువంటి వాళ్ళు, దేవుడి మీద అలిగిన వాళ్ళు. మూడో వాళ్ళు అంటే ఈ 2వ తరగతికి చెందిన వాళ్ళు ఈ గోపికలు అందరూ కూడా. ఇక 3వ తరగతికి చెందినటువంటి వారు కంసుడు మొదలైన ద్వేషం పెంచుకున్నవారు. ఇక 4వ వారు భగవంతుడున్నాడు, ఆయనకి వ్రతం చెయ్యాలి, మన్ని ఉద్ధరిస్తాడు అనేటటువంటి భావన కూడా లేకుండా ఉదాసీన భావం కలిగిన వాళ్ళు. ఈ నలుగురిని కూడా కూడగట్టుకొచ్చి మా వ్రతంలో పాలు పంచుకునేటట్టు చేసినటువంటి ఓ గోవిందా, వ్రత పరిసమాప్తి సందర్భంలో నీవు మమ్మల్ని సన్మానిస్తావు. ఆ సన్మానం జగమంతా మెచ్చుకుంటుంది. అప్పుడు మేము చక్కని వస్త్రాలు ఆభరణాలు ధరించి వస్తాం. ఇంతకాలం మేము వర్జించినటువంటి నెయ్యి పాలతో కూడిన పరమాన్నాన్ని వండి నీతో కలిసి తింటాం. అంటే ఇక్కడ మనం చెప్పినట్టు నీకు నివేదన చేసి తింటామని కాదు, ఆయనతో కలిసి తింటమే. ఆయనకి ముందు పెట్టే కదా తింటారు. నివేదన చేస్తాం. మనమైతే ఆ వండిన పాయస పాత్ర పట్టుకెళ్ళి దేవాలయంలోనూ మన ఇంట్లో దేవుడి విగ్రహం దగ్గర పటం దగ్గర చూపించి తర్వాత తింటాం. కానీ వీళ్ళు ప్రత్యక్షంగా స్వామికి సమర్పించి తర్వాత తింటారట. ఎంతటి అదృష్టవంతులండి! అది ఈ వ్రతం యొక్క ఫలశ్రుతి అని చెప్పాలి. ఈ ధనుర్మాస వ్రతం చేసేటటువంటి వారందరూ ఈనాడు పాయసం వండి పొన్నాకుల్లో పెట్టి స్వామికి నివేదన చేసి ఆ తర్వాత స్వీకరిస్తారట. ఇది అనూచానంగా వస్తూ ఉన్నటువంటి ఒక సంప్రదాయం. ఇటువంటి సంప్రదాయాన్ని, ఇటువంటి వ్రతాన్ని, దానివల్ల వచ్చేటటువంటి ఫలాన్ని మనకు అందించినటువంటి చూడికుడుత్తనాంచియార్ అనే పేరుతో ప్రసిద్ధి పొందిన గోదాదేవి ఆముక్తమాల్యదని ఒక్కసారి మనం కీర్తించుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.